ఈ హౌస్లో 3 వారాలు పర్ఫార్మెన్స్ తీసుకుని బెస్ట్ ప్లేయర్స్, నాట్ బెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ చేస్తారు. బెస్ట్ ప్లేయర్స్లో వచ్చే వాళ్ళలో ఫస్ట్ వచ్చేది నిఖిల్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఏంటంటే నిఖిల్లో చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. నిఖిల్ తను ఎలా అయినా గేమ్ని నెగ్గడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆల్సో కొంచెం నిన్న మండే టాస్క్లో చాలా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ మనీని విసిరిన విధానం చాలా భయం వేసింది అందరికి. ఇట్స్ అ ట్రామా. నాగార్జున గారు డెఫినెట్గా తను అడుగుతారు, నిఖిల్ ఎందుకు అట్లాగా చేసావు మనీని. ఇట్స్ అ గేమ్, ఇట్స్ జస్ట్ అ గేమ్, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వే కదా చెప్పావు ఇట్లా తలాగిలా పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని. మరి నువ్వు ఇలా చేయొచ్చా అని అడుగుతారు. ఆ ఒక్క పాయింట్ తీసేస్తే నిఖిల్ ఇస్ ఫెంటాస్టిక్. ఓన్లీ ఎమోషనల్ అయ్యి తను తెలియట్లేదు తనకి. అది ఆ సోనియా ఉచ్చులో పడిపోవడము ఏదో జరుగుతుంది. ఆ గ్రూప్ గ్యాంగ్లో పడిపోయి తను అలా ఫీడ్ అయిపోతున్నాడు. నిఖిల్ ఇస్ ఫస్ట్ ప్లేయర్, బెస్ట్ ప్లేయర్. నెక్స్ట్ ప్లేయర్ ఇస్ యష్మిని బెస్ట్లో పెట్టడానికి కారణం అంటే యష్మి మాట్లాడిన టాపిక్స్ ఎవరూ మాట్లాడలేకపోయారు. సంచాలక్ తప్పు చేస్తే అబ్బాయి కూడా మాట్లాడలేకపోయాను. యష్మి తీసింది, మీరు ఇలా చేస్తారు, మీరు అలా ఎలా చేస్తారు అని అడగడం మొదలెట్టింది. పర్ఫెక్ట్ పాయింట్ అండ్ ఎవిడెన్స్తో మాట్లాడుతుంది. కాన్ఫిడెంట్గా నిలబడుతుంది వాళ్ళ టీం కోసం. చాలా నచ్చింది. థర్డ్ వన్ ఇస్ ప్రేరణ అని చాలామంది అనుకుంటున్నారు, డోస్ వేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని. టీం కోసం యష్మి ప్రేరణ చాలా కష్టపడ్డారు ఆ టాస్క్లో. హార్డ్ వర్క్తో ఆడితే ఆ టాస్క్ ఓడిపోవడం. అండ్ బయా సిన్సియర్గా ఆడితే పిచ్ ట్రిక్స్ అవి చేయకుండా. నాకు ఇంకా అర్థం కాలే బిగ్ బాస్ వాడు. మంచిగా ఆడారు వాళ్ళు, పిచ్చిగా కొట్టుకోలే. ఆ పృథ్వీలాగే అనలే. ప్రేరణని నెగిటివ్ చేయడానికి విష్ణుప్రియ, తను ఎందుకుంటో కూడా తెలియదు. దోశలు తినడానికి, కంటిన్యూట్ పాలు తాగడానికి అక్కడ లేము మనం. పిచ్చి జోక్స్ వేసుకుని నత్తి బ్రెయిన్ కాదు, చెత్త బ్రెయిన్ అది విష్ణుప్రియది. ప్రేరణ ఇస్ ఆసమ్. ఎవడైనా సరే వేరేవాడు వెళ్ళి ఈ పార్టీ సోనియా అయితే ఏడ్చేసేది వేరేవాడి దగ్గర. అక్కడితే రాతి గై బాత్న ఇలా అక్కడికే వదిలేస్తుంది. అది గొప్పతనం ప్రేరణలు. ఎంత స్పోర్టివ్గా నబీల్ని వెళ్ళి ఎవర్రా నువ్వే కదా వేసింది నాకు నామినేషన్ అడుగుతారా భయ్య, ఎవరైనా అడుగుతాడు నువ్వు చెప్పు. తర్వాత ప్రేరణ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా. అండ్ తర్వాత 4th and 5th వచ్చేది ఏంటంటే సీత కూడా రావచ్చు. సీత కూడా వస్తుంది ఇక్కడ, లేదంటే నబీల్ కూడా వస్తాడు. ఎందుకంటే ఇద్దరు బాగా ఆడతారు, ఇద్దరు చాలా సిన్సియర్ ఎఫర్ట్ ఇస్తారు. సో 4-5లో వీళ్ళిద్దరు. అండ్ పిచ్ డిస్కషన్స్ ఉండవు, అవసరమైతేనే మాట్లాడతారు గేమ్ గురించి. అండ్ ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, మా టీం కోసం నిలబడాలి అనే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. కాకపోతే సీతలో కూడా నెగిటివ్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ అమ్మాయి, బట్ ఎమోషన్తో ముందుకెళ్తుంది తను. నబీల్ ఏంటంటే పాపం తెలియదు కాబట్టి కొంచెం తను కన్ఫ్యూజ్ స్టేట్లో అప్పుడప్పుడు పడతాడు గట్టిగా ఉంటే, బట్ హిట్ స్ట్రాంగ్, బెస్ట్ అనమాట. అండ్ నాట్ అప్ టు ద మార్క్ ప్లేయర్స్ వచ్చేది సోనియా, అభయ్ అండ్ నైనిక. వీళ్ళు ఎందుకంటే వీళ్ళలో చాలా ఎబిలిటీ ఉంది. అభయ్లో తను అడుగుతున్నాడు బిగ్ బాస్, నువ్వు ఇలా ఎట్లా చేస్తావు, అట్లా ఇలా చేస్తావు. గేమ్ ఆడి అడగాలి. గేమ్ ఆడితే నీకు తెలుస్తుంది, నీ విలువ తెలుస్తుంది కదా. లైక్ పని చేయకుండా మాట్లాడితే నీ విలువ ఉండదు, పని చేసి మాట్లాడాలి. అది అబ్బాయి నేర్చుకోవాలి. సోనియా అయితే నెగిటివ్ ట్రామా. ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చుంటే వీళ్ళు ఎలా హైలైట్ అవ్వాలనే బ్రెయిన్ అంతే. ఆ బ్రెయిన్తో నువ్వు నెగ్గలేవు ఇక్కడ కూడా. జస్ట్ ఆర్టిఫిషియల్ మనుషులు, ఆర్టిఫిషియల్ గాలి, ఆర్టిఫిషియల్ పనులు మాత్రమే జరగలుగుతాయి దాంతో. నెక్స్ట్ వచ్చేసి మీకు బెస్ట్ నాట్ అప్ టు ద మార్క్లో నైనిక చెప్పాను. నైనిక ఎందుకు చెప్పానంటే ఈ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఈ అమ్మాయి సొంతంగా నిర్ణయం తీసుకోవట్లేదు, గేమ్ కోసం బాగా ఆడుతుంది. తనకి ఎందుకో భయం ఉంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో కొంచెం ఉంది నైనికాలో. అది తీసేస్తే షీఈ్ అ గ్రేట్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ అసలు ఎవరికి అర్థం కావట్లే నాగమణి కంటే. గేమ్ అయితే 100% అరాచకం ఇస్తున్నాడు, బట్ తను ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది రేర్ కాంబినేషన్. గ్రేట్ నాలెడ్జ్, బెస్ట్ మంచి యాక్టర్లో ఉన్నాడు, బట్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంది మనిషిలో. అది ఎలాగ తను తీసుకుంటాడో తెలియదు. ఆదిత్య ఓం గారు కూడా ఉన్నారు ఇందులో. ఆదిత్య ఓం గారు ఏంటంటే కొంచెం ఎలోన్ అయిపోయినట్టు, కొంచెం పక్కకున్నట్టు ఉన్నారు, కానీ పాపం తను ట్రై చేస్తున్నాడు ఏదో ఒకటి చేయడానికి. బట్ అది సరిపోదు ఈ హౌస్కి, ఇంకా ఏమన్నా చేయాలి. సో ఇవి నా అప్డేట్స్ ఫ్రెండ్స్. గుడ్ ప్లేయర్స్, నాట్ అప్ టు ద మార్క్, బ్యాడ్ ప్లేయర్స్. సో మీరు కూడా ఇంకా ఇలాంటివి కావాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేదేంలే, తగ్గేదేలే.